సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మూవీ రివ్యూలోకి వెళదాం. కొన్నాళ్లుగా ఓ నికార్సైన విజయం కోసం బాక్స్ ఆఫీస్ బరిలో అల్లుపెరుగని ఫైటింగ్ గా చేస్తున్నాడు అల్లరి నరేష్. ఫ్లాపులు పడొచ్చు అయినా నాకేంటి భయం అనుకునే పొజిషనే అల్లరి నరేష్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఈ అల్లరోడి టాలెంట్ కి అంత ఆదరణ ఉంది. మరి కావాల్సిందల్లా నరేష్ మార్క్ ని ఎలివేట్ చేసే కాసిన్ని నవ్వులు. బస్ సూపర్ హిట్ పడిపోద్దంతే. కానీ ఎందుకనో ఈ మధ్యన నరేష్ పప్పులు సరిగ్గా ఉడకట్లేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. తాజాగా అల్లరి నరేష్ నటించిన సినిమా ఇంట్లో దయ్యం నాకేం భయం. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ దయ్యం కలిసి వచ్చైనా నరేష్ పరాజయాల పరంపరకు పులి స్టాప్ పడే అవకాశం ఏమైనా ఉందేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే నరేష్ ఓ బ్యాండ్ మేళం పార్టీ. ఓ సందర్భంలో ఇందుమతిని చూసి ప్రేమలో పడతాడు నరేష్. ఇందుమతి ప్రేమ పొందే క్రమంలో అప్పు చేస్తాడు. అప్పు తీర్చడానికి భూత వైద్యుడవుతాడు. ఏదో టైం కలిసి వచ్చిందని దెయ్యాల మాస్టర్ అవుతాడు, కానీ నిజంగానే అతను దెయ్యాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ దెయ్యం నరేష్ తో సహా కొంతమందితో ఓ గేమ్ ప్లాన్ చేసిద్ది. ఆ గేమ్ ఎలా సాగింది అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఇంట్లో దెయ్యం నాకేం భయం నెంబర్ 1 టైటిల్. బ్రహ్మాండంగా పెట్టారు. అసలు టైటిల్ వినంగానే బోల్డంత సరదాగా అనిపించింది. ఆ పైన నరేష్ హీరో అని తెలియంగానే ఉత్సాహం మరింత పెరుగుద్ది. ఎందుకంటే ఎక్కడన్నా దెయ్యం ఉందని తెలిసినప్పుడు భయపడే వాళ్ళు చెట్టు కింద దెయ్యం నాకేం భయం, చెట్టు కింద దెయ్యం నాకేం భయం అనుకుంటూ ఉండటం అనేది ఎప్పటి నుంచో ఉంది. పిరికి వాళ్ళు అలా అనుకుంటూ ధైర్యం తెచ్చుకుంటారు అన్నది మనకు తెలిసిన విషయం. ఆ పిరికివాడు అల్లరి నరేష్ అయితే ఎలా ఉంటది అన్న ఓహే ఈ సినిమాకి పెద్ద పాజిటివ్ పాయింట్. ఆ పైన నాన్నకు ప్రేమతో, ఛత్రపతి, అత్తారింటికి దారేది వంటి సినిమాలు తీసిన నిర్మాత ఈ సినిమాను కూడా నిర్మించాడు. గతంలో సీమశాస్త్రి, సీమ టపాకాయ్ సినిమాలతో నరేష్ కి 2 వరుస హిట్లు ఇచ్చిన డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్ అవడం అనేది కంప్లీట్ పాజిటివ్ వైబ్రేషన్స్ ని సినిమా చుట్టూతో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇన్ని స్పెషల్ సంగతులు కనిపిస్తున్నప్పుడు సినిమా మీద ఆటోమేటిక్ గానే ఓ మంచి ఒపీనియన్ కలగడం అనేది సహజం. కానీ అల్లరి నరేష్ ని ఈసారి కూడా బ్యాడ్ లక్ వెక్కిరించిందనే చెప్పుకోవాలి. నాకు చాలా గొప్ప నమ్మకం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో, ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో అల్లరి నరేష్ ది చాలా ప్రత్యేకమైన స్థానం. అతను కామెడీ యాక్టర్ మాత్రమే కాదు, ఓ వెర్సటైల్ ఆర్టిస్ట్. కామెడీ అతని బలం. ఎన్నో కోణాలు చూపించగలడు. విలన్ గాను మెప్పించగలడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను దుమ్ము లేపగలడు. చాలా తక్కువ మంది దగ్గర ఉండే టాలెంట్ అతనిదే. మనకు తెలిసిందే తెలుగు సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ దే ఫుల్ కమాండ్ అని. ఫార్ములా మసాలాలు లేందే కమర్షియల్ హిట్ కొట్టడం అంత ఈజీ కాదు. సో తనలో టాలెంట్ ఉన్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ కోసమే అల్లరి నరేష్ పడరాని పాటలు పడుతున్నాడు. వరుసగా రొటీన్ ఫార్ములా కామెడీ సినిమాలు చేస్తూ ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ అందుకుంటున్నాడు. వాటి బదులు ఎక్స్పెరిమెంట్స్ చేసిన అట్లీస్ట్ పేరన్నా ఉండేది. నరేష్ చాలా మంచి ప్రయత్నం చేశాడురా అని. ఒకప్పుడు కమర్షియల్ ఫార్ములాలతో బాగానే కబడ్డీ ఆడుకున్నాడు. ప్రస్తుతం ఎందుకనో అతనికి ఆ క్యాలిక్యులేషన్స్ అందట్లేదు. ఫార్ములాల్ని సరిగ్గా సెట్ చేసుకోలేకపోతున్నాడు. వీలు మేర అన్ని మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో అతనికి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. తన హిట్ కాంబినేషన్స్ అన్నిటితో ఇంకో అవకాశం తీసుకుంటున్నాడు. కానీ లెక్క మాత్రం సెట్ అవట్లేదు. ఎందుకు ఏమైంది అని చూస్తే బేసిక్ గా బ్యాడ్ లక్ రోలే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాకపోతే చెప్పండి, ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమాకి ఏం కాంబినేషన్ సెట్ అయింది. నెంబర్ 1 ప్రొడ్యూసర్ దొరికారు. ఆ పైన కామెడీ సినిమాల్ని వండటంలో చెయ్యి తిరిగిన డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ సహా మంచి మంచి కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో. ఏ ఒక్క అంశము కలిసి రాలా. రొటీన్ స్టోరీ రొటీన్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటే ఎంజాయ్ చేసేయచ్చు. అన్లక్కీగా ఆ ఛాన్స్ కూడా లేదు ఈ సినిమాలో. సినిమా మొత్తం ట్రీట్మెంట్ తో ఎందుకు గానీ అక్కడక్కడ కొన్ని కామెడీ ఎపిసోడ్స్ వేలినా ఏదో రకంగా సరిపెట్టుకునే వాళ్ళం. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు. మంచి కామెడీ ట్రాక్స్ పడలా. సినిమా మొదలైన తర్వాత కథలో లాజిక్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం చూసి కామెడీ బాగా చేస్తారు కావాల్సి అన్న ఆశ కలిగింది. కానీ ఆ ఆశ సినిమా అయిపోయేంత వరకు రెపరెపలాడి చివరికి అడియాస అయింది. శకలక శంకర్, చమ్మకు చంద్ర ఫస్ట్ హాఫ్ లో కొన్ని నిమిషాల పాటు కాసిని నవ్వులు పండించి ఈ సినిమాలో కాస్త కామెడీ ఉందరా అన్న ఫీలింగ్ కలిగించారు. బేసిక్ అయితే సినిమాలో బెటర్ రైటింగ్ కనిపించలేదు. స్క్రీన్ ప్లే ప్రాపర్ గా లేదు. కామెడీ ట్రాక్స్ ని నీట్ గా డిజైన్ చేసుకోలేదు. డైలాగ్స్ లో కూడా దమ్ము లేదు. పెట్టుకోవడానికి అయితే మంచి మంచి ఆర్టిస్టులని పెట్టుకున్నారు, కానీ వాళ్ళతో సినిమాని నిలబెట్టగలిగేంత ఎంటర్టైన్మెంట్ అయితే చేయించలేకపోయారని చెప్పాలి. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి స్టాండర్డ్స్ తోని పనిచేశాయని చెప్పాలి. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. సాయి కార్తిక్ పాటలు పర్వాలేదనిపించిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. నటీనటుల అభినయం విషయానికి వస్తే అల్లరి నరేష్ రెగ్యులర్ గానే కనిపించాడు. అతను పోషించిన పాత్రలో ఓ వైవిధ్యం ఉంది, కానీ దాన్ని స్పెషల్ గా ప్రెజెంట్ చేద్దామన్న ఇంట్రెస్ట్ డైరెక్టర్ కి కలక్కపోవటం బాధాకరమైన విషయం. మనకు బాగా పరిచయం
ఉన్న అలవాటైన అల్లరి నరేష్ నే ఈ సినిమాలో మళ్ళీ చూపెట్టారు, అంతేగాని కొత్తగా అయితే చూపెట్టలేదు. మనకు అలవాటైన అల్లరి నరేష్ రెగ్యులర్ గా ఎలా అదరగొడతాడో అలాగే ఈ సినిమాలో కూడా అదరగొట్టాడని చెప్పుకోవాలి. హీరోయిన్స్ కృతిక, మౌర్యానికి మంచి రోలే పడింది కానీ పెర్ఫార్మెన్స్ తో పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. కృతిక గ్లామర్ రోల్ లో కొంతవరకు పర్వాలేదనిపించిందనే చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్, చలపతిరావు స్పెషల్ అటెన్షన్ తీసుకున్నారు. శకలక శంకర్ తన అవకాశం మేర బాగానే చేశాడు. మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు చక్కగా చేశారని చెప్పుకోవాలి. మొత్తంగా ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమా గురించి చెప్పుకోవాలి అంటే కొత్తగా ఏమీ అనిపించదు, కామెడీ కూడా అవసరమైనంత లేదు, ఆ పైన ఏమీ తోచకపోతే ఓసారి ట్రై చేయొచ్చు. ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాకి సంబంధించి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా సినీబీ యాప్ లో ఈ మూవీని రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.